మన తాతలు తండ్రులు పూర్వకాలంలో పంట ధాన్యాన్ని రకరకాల పద్ధతులు నిల్వ చేసేవారు. తెలంగాణలో అయితే కావు గుమ్మిలలో, ఏపీలో అయితే పాత్రలు మాళిగల పద్ధతులు నిల్వ చేసి కాపాడుతుండేవారు. ప్రస్తుతం గుమ్మీలు పాత్రలు కనుమరుగయ్యాయి. దీంతో చాలామంది రైతులు ప్రస్తుతం గోనె సంచుల్లో ధాన్యం నిల్వ చేస్తున్నారు. కానీ ఇప్పటికీ ఏపీలో శ్రీకాకుళం జిల్లాలో పాత పద్ధతే కొనసాగుతోంది. మనం ఇంతకు ముందెన్నడూ చూడని ఓ కొత్త రకం ధాన్యం నిల్వ పద్ధతిని మీ ముందుకు తీసుకొచ్చాం. అదేంటో మీరే చూడండి. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం, పలాస, పాతపట్నం నియోజకవర్గాలతో పాటు సరిహద్దు ఒడిశా ప్రాంతాల్లో పాతర ధాన్యానికి ఓ ప్రత్యేకత ఉంది. రైతులు పంట చేతికొచ్చిన తర్వాత తమ అవసరాలకు సరిపడా ధాన్యం ఉంచుకుని మిగిలింది అమ్మేస్తారు. తమ వద్ద ఉంచుకున్న ధాన్యాన్ని ఇంటి ముందు పెద్ద గొయ్యి తవ్వి అందులో కొంతకాలం నిల్వ ఉంచి ఆ తర్వాత తీసి తినేందుకు ఉపయోగిస్తారు. జిల్లాలో ఇచ్చాపురం, కంచిలి మండలాల్లో ముండ్ల, ఘటిముకుందాపురం, కుంభరినౌగం, గోకర్ణపురం, శాసనం, బూర్జపాడు, సన్యాసిపుట్టిగ, కేశుపురం, ఈదుపురం, ధర్మపురం, తులసీగాం, లొద్దపుట్టి, మసాకపురం, బిర్లంగి, తోటూరు, అరకపద్ర, బాలకృష్ణాపురం, తేలుకుంచి, హరిపురం, పాయితారి, బెన్నుగానిపేట తదితర గ్రామాలు సందర్శిస్తే ఇళ్ల ముందు చక్కటి మట్టిదిబ్బలు కనిపిస్తాయి. మట్టిదిబ్బలు పేడతో చక్కగా అలుకుతారు. దీంతో చూసేందుకు కనువిందు చేస్తాయి. పూరిళ్లైనా, 4 అంతస్తుల భవనమైనా ఇంటి ముందు ఈ మట్టి దెబ్బలు ఉండాల్సిందే. వీటిని ధాన్యం ఉంచుకునే మాళిగలుగా పిలుస్తారు. ధాన్యం పాత్రలు అని కూడా అంటారు. ఇంటి ముందున్న ధాన్యం పాత్ర బట్టి ఆ ఇంటి యజమాని ఆస్తుల విలువ అంచనా వేస్తారు. ఇంటి ముందు 4 చదరపు వృత్తాకారాల్లో గుంతలు తవ్వుతారు. ఈ గుంత చుట్టూ వరిగడ్డుతో ఉల్తీ చుట్టి పెడతారు. అడుగు భాగాన చుట్టూ వరిగడ్డి పెట్టి దాంట్లో ధాన్యం నింపుతారు. తరువాత పైన గడ్డి పూర్తిగా వేసి మట్టి కప్పుతారు. అందులోకి నీరు వెళ్లకుండా పైన పేడతో అలుకుతారు. కొంతమంది రైతులు వెదురు పద్ధతితో తయారు చేసిన గాదెల్లో ధాన్యం నిల్వ చేస్తారు. ఈ పాతరలో 4 నుంచి 6 నెలల వరకు ధాన్యం ఉంచి ఆ తరువాత బయటకు తీస్తారు. బయటకు తీసి ముక్కిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి వాడుకుంటారు రైతులు. ఈ పద్ధతిలో నిల్వ చేసిన ధాన్యంతో వండిన అన్నం రుచిగా ఉంటుంది. ఉదయం వండిన అన్నం 24 గంటలైనా చెడిపోకుండా ఉంటుంది. బాగా మక్కటం ద్వారా ధాన్యంలో మంచి పోషకాలు చేరతాయని రైతులు చెబుతున్నారు. ఈ అన్నం తింటే కాళ్ళు పీకుడు లాంటి కొన్ని రకాల జబ్బులు రావని రైతులు చెబుతున్నారు. సాధారణ ధాన్యంతో పోలిస్తే ఈ ధాన్యానికి గిరాకీ ఎక్కువ. పాతర ధాన్యం పోషకాలు, ఆరోగ్యపరంగా మేలు చేస్తుండటంతో గిరాకీ కూడా ఎక్కువే. ఈ బియ్యాన్ని శుభకార్యాలకు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే ఇంటి ముందు పాత్ర ఉంటే శ్రీకాకుళంలో ఓ గౌరవంగా భావిస్తూ ఉంటారు. ఎంత టెక్నాలజీ కాలంలో ఉన్న పాత రోజుల విలువలు, పద్ధతులు ఆదర్శవంతంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుత కాలంలో ఎలాంటి పోషక పదార్థాలు లేని ఆహారం తీసుకుంటూ అనారోగ్యాల పాలవుతున్నాం. మనిషి ఆరోగ్యంగా బతకాలంటే పాతకాలం నాటి పద్ధతులే మేలు చేస్తున్నాయి. ఇవి ఎన్నో సందర్భాల్లో నిరూపితమయ్యాయి కూడా. అలాంటి పద్ధతే ఈ పాతర పద్ధతి. అన్నీ కాకపోయినా కొంతలో కొంత పాత పద్ధతులు ఉపయోగించి అందరూ తమ ఆరోగ్యాలు కాపాడుకోవాలని కోరుకుందాం. ఈ రోజుల్లో